రంగుల తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ కాలంలో ఈ రీతిగా తండ్రి నీ బిడ్డలు గర్ల్స్ మధ్యలో నీ మాటలు పంచుకోవడానికి అడ్మిన్స్ మధ్యలో కృపనిచ్చినందుకు వందనాలు ప్రభా. ఈసే నన్ను జ్ఞాపకం తీసుకుతండి, నా విధేయతల అపరాధములను మన్నించి దయచేసి నాలో మీరుండి నీ బిడ్డలతో మాట్లాడు ప్రభా. తండ్రి, స్పష్టంగా సూటిగా మాట్లాడు. నీ బిడ్డలో నీ కార్యం జరిగించినాను, నన్ను నీ నోటి బోరగా వాడుకుతాడు. నన్ను పరిశుద్ధపరిచి నీ మహిమ కొరకు వాడుకోమని బ్రతిమాలు మాతో మాట్లాడి మమ్మల్ని మీ మార్గంలో మమ్మల్ని ఉంచమని బ్రతిమాలుకుంటూ ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులు యేసు నామంలోనే బంధిస్తూ యేసుఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వీళ్ళకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2-3 వచనాలు. మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకంలోనున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. అటు దేవుడు మనల్ని కోరుతున్న సంగతి, ఈ దినమును మనం ప్రార్థించాలని కోరుతున్న సంగతి ఏంటంటే, మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకములోనున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మనం జ్ఞాపకం చేసుకోవాలట బంధించబడిన వారు. నిజంగానే నా చుట్టూ మీరు చూస్తున్న అంతవారు నా చుట్టూ లేరు. నిజం చెప్పాలంటే నాకంటే ఎక్కువే మీకు తెలుసు. ఎంతమంది ఎలాగన బంధించబడినారో నేడు యవన బిడ్డలు. ఈ దినం ఛానల్లో కూడా అది యంగ్ బాయ్స్ గ్రూప్లో చెప్పిన వాక్యం మీరు కూడా వినొచ్చు. అది కూడా యంగ్ బాయ్స్ గ్రూప్ గురించి చేసిన వర్తమానం. అయితే బంధించబడిన వారు నా కళ్ళ ముందే ఉన్నారు. కొంతమంది సినిమాలకు, సీరియళ్లకు, ఫోన్లకు, అపవిత్రమైన ఒట్టి మాటలకు, మనుషులకు, వ్యక్తులకు, తిండికి, వ్యసనాలకు, అన్నిటికీ బానిసలైన. నిజం చెప్పాలంటే మనం చక్కగా ఒక గంట దేవుని వాక్యం వినొచ్చు, సాక్ష్యం వినొచ్చు, పాట అన్ని మనకు చక్కగా ఉంటది. మనం ఏం చేయనక్కర్లే. గ్రూప్లోకి రండి అంటే మనం బతిమాలుకుని కూడా రాలేని స్థితి. ఖచ్చితంగా చెప్పాలంటే కారణాలు ఏవీ లేవు, ఖచ్చితమైన కారణాలు లేవు. కానీ మనస్సు లేదు. అనేకమైన వాటికి బోల్డంత సమయాన్ని వెచ్చించగలుగుతున్నారు. కానీ ఒక శ్రేష్టమైన మాటలుంటాయి అక్కడ. మనల్ని బ్రతికించే మాటలుంటాయి. మనల్ని తప్పిదిద్దే సంగతులుంటాయి. మనల్ని విడిపించేటువంటి వాక్యం ఉంటది. ఏ బంధకాలను బయటపడేటువంటి మార్గం ఉంటది. కానీ చెప్పినా కూడా అర్థం కాదు. ఎందుకంటే మేము బయటపడాల్సిన అవసరం ఏముంది? మేము బాగానే ఉన్నాం అనుకుంటున్న గుడ్డివారుగా మన ప్రియులున్నారు. మనకు తెలీదా సంగతి? మనం ఎరుగుమా? ఇదే ఒక్క గంట గ్రూప్ నుండి బయటికెళ్తే ఎంత వ్యర్థమైపోతదో గదా! ఎంత వ్యర్థమైపోయిందో గూడా బయటికెళ్ళిన వారి జీవితంలో. అది గూడా మనం ఎరుగుదాం. కానీ గ్రూప్‌లో నిలవలేకుండా శత్రువు ఎంతో మోసగిస్తా ఉన్నాడు. సమయానికి లేవకుండా రాత్రంతా ఏదో పనుల్లో ముంచేస్తున్నాడు. వాడు ఎంత ప్రణాళికేస్తున్నాడో ఎప్పటినుంచో చేస్తున్నాడు. మనం ఉదయం లేచి గ్రూప్‌కెళ్ళాలంటే వాడు ముందు రోజు నుంచే వాడు ప్రణాళికేస్తున్నాడు. సడెన్‌గా వచ్చింది గాదు.
వాడెప్పటినుంచి ప్రణాళికో. రాత్రి అడుక్కోకుండా ఇలాగా అనుకోకుండా నిద్రపోలే. అనుకోకుండా ఇవి చేసినా, అవి చేసి. నిజంగా కొంతమందైతే వాస్తవంగా చదువుకుంటున్నారు. కొంతమందైతే వ్యర్థమైన వాటితో సమయాన్ని వేస్ట్ చేసి ఉదయం లేవలేకపోతున్నారు. వాడికంటే ముందుగా మనం ప్రణాళికేసుకొని, ముందు నుంచే మనం ప్రభు దగ్గర కనిపెడితే, అయ్యా నాయన గ్రూప్‌లోకెళ్ళాలా, త్వరగా పడుకునేట్లు, నాకు నిద్ర సరిపోయేట్లు, నేను ఆ సమయానికి లేసేట్లు నాకు సాయం చేయవా? కొన్నిసార్లు హాస్టల్‌లో ఉన్నప్పుడు ఒకలాగా, ఇంట్లో ఉన్నప్పుడు మరొకలాగా మనం మూవ్ చేస్తా ఉంటాం. వెంటనే కష్టం ఉన్నప్పుడు గ్రూప్‌కి రాగలుగుతాం. సంతోషం, ఆనందం ఉన్నప్పుడు రాలేం. ఇవన్నీ గూడా మనల్ని ఒక క్రమంలో ఉంచకుండా వచ్చే పరిస్థితులు. సాతాను అనేక సార్లు ఇలాంటి చిన్న చిన్న వాటిలోనే ఓడిస్తా ఉంటాడు. ఇంకేం మనం వాడిని గెలవగలుగుతాం. మనం అనుకుంటాం, అబ్బా! ఇప్పుడు గూడానా అనుకుంటాం. సెలవులు ఈరోజు ఇప్పుడు గూడానా అనుకుంటాం. కానీ అలాగా గ్రూప్‌కెళ్ళడం వల్ల నష్టమేమొస్తది సెలవైనా కూడా? మేలే గదా! సెలవుల్లో మరింత ఎక్కువగా వ్యర్థమైన వాటితో టైం వేస్ట్ చేస్తాం. కరెక్ట్‌గా ఉపయోగించేది గంటనే గదా! దీనివల్ల ఆ సెలవంతా గూడా మనం వ్యర్థంగా సమయం వృధా చేసుకోకుండా మనల్ని ఈ వాక్యము గాని, సాక్ష్యము గాని ఇవి ఈ సహవాసం గాని మనని కంట్రోల్ చేస్తది గదా! అలాగ మనం పాజిటివ్‌గా ఆలోచించాం. ఏదో ఇది కష్టంగా మనల్ని ఇబ్బంది పెట్టి బంధించే ఒక నరకముగా మనం ఉపయోగి అలా ఆ తలంపుతో ఉంటాం. కనుక ఏదొచ్చినా ఫస్ట్ ఇది కట్టింగ్. వాస్తవానికి ఇది నష్టపరిచేదా? ఆలోచించండి. ఇది బాధించేదా? మనకు తెలుసు కదా! గలతీ 5:17 శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించు. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి. గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకూడదు. అట్లాంటిది. ఏవి నిశ్చయింతురో లేవాలనుకుంటాం. కానీ చేయలేం. శరీరము, ఆత్మకు ఒకదానికొకటి విరుద్ధం. ఈ శరీరం సహకరించదు. అందుకని ఈ శరీరం కంట్రోల్ రావాలంటే ముందు నుంచే ప్రభువా నా చేత గాదు, నా చేత గాదు. మీకు కూడా చెప్పినట్టున్నా నేను ఒకసారి. ఉదయకాలం 3 గంటలకు ప్రార్థన చేయమని మందిరంలో ఒక అంకుల్ చెప్పి పోయినారు. అంటే ఆయన సాక్ష్యం చెప్పినాడంతే. నాకు కూడా చేయాలనే ఆశ ఉంది. నేను రాత్రి మందిరం కాలేజ్‌కెళ్ళేసొస్తాను. వేరే ఊరికెళ్ళి కాలేజ్‌కొచ్చేసరికి 5 అవుతది. 5, 5:30 అవుతది. అప్పుడు మరి ఇంట్లో అలసిపోయి పడుకుంటాం గదా! అప్పుడు లేవాలా ఉదయం 3 గంటలకు లేసి, మళ్ళీ నా ప్రేయర్ చేసుకొని మళ్ళీ నేను కాలేజ్‌కి సిద్ధపడాలి. అంటే అలారం పెట్టుకునేదా. నా అలారం గూడా పిల్లలకి నోటెడ్ అది. పాట 'మేల్కొమ్ము ఓ కావలి యేసు నీ యోధుడవు' అనే పాట. ఆ పాట అలారంలో వస్తది. అది పెట్టుకుంటాను. అది అలారం మోగుతది పిల్లలకందరికి. అమ్మ, అమ్మ ఆపేయి, ఆపేయి అంటారు. సరే అది ఆపేస్తా. కానీ నా శరీరం లేవలేదన్నమాట. ఆత్మ సిద్ధమై లేయాలా ప్రభుతో గడపాలని. శరీరం అణిచేస్తుంటది. ఆ పరుపులో నుంచి శరీరం లాగుతుంటది. బరువైపోయుంటది. లేవలేదసల. పరుపు వెనక నుంచి లాగుతున్నట్టుంటది. అదే మన హృదయంలో ఒక్క మాట. ఆత్మ ఉంది. శరీరమే లేవలేకుంది. ఆత్మ మొరపెడతా ఉంది లేవాలని. అప్పుడు చిన్న ప్రార్థన. ప్రభా! నాకు లేచి నీతో గడపాలనుంది. దయచేసి నన్ను లేపవా? ఎట్లైనా గాని నన్ను లేపి శరీరం నన్ను ప్రభువుకి తెలీదా? నీ శరీరము, ఆత్మ పోరాడుతుందని ప్రభువుకి తెలీదా? బాగా తెలుసు. అది ప్రభువుకి చెప్పు. అడుగు. అలాగా అడిగినప్పుడు సడెన్‌గా చప్పుడవ్వడం. లేకపోతే పిల్లలు లేసి కూర్చొని దగ్గడం. ఇవన్నీ నిద్రనంతా పోగొట్టేచ్చేస్తాయి.
ఇంకా అలర్ట్‌నెస్ వచ్చేస్తది. పెద్ద చప్పుడైతది. ఏంటిది ఎవరైనా వచ్చినారా అని. టక్కున లేసి అంతా చూస్తాను. ఎక్కడ ఏముండదు. ఈ లోపల చూస్తే నా నిద్రపోయి ఉంటుంది నా శరీరం. ఫుల్ అలర్ట్ అయిపోయింది. అందరూ గూడా నిద్రపోతా ఉంటారు. వాళ్ళకేం చప్పుడు ఇనపడదు. ఇవన్నీ దేవుడు చేస్తున్న కార్యాలు రియల్ ఇవన్నీ. దేవుడి ఆత్మ మన మధ్యలో సంచరిస్తూ మనకెంతో సహాయకరంగా ఉంటది. మనము ప్రతి సమస్య ఆయనకి జెప్తే చాలు. నా చేత కాదయ్యా! అలాగ పిల్లలకి బాలేకుండా ఏంది ఇప్పుడు ఈ సమయంలో వీడు వెంటనే లేస్తా. లేసి వాళ్ళ సంగతి చూసేసరికి నా నిద్ర తేలిపోయి ఉంటుంది. అలాగా ఎన్నో సార్లు ఇప్పటికి కూడా అదే హెల్పే. చేతగాను ప్రభువా అనుకున్నప్పుడు సాయం చేస్తాడు. మన ప్రభు ఎంతో సమీపంగా ఉన్నాడు. ఇవన్నీ అంతో ఇంతో మనం ఆత్మీయంగా ఉన్నాం మనకు తెలుసు కదా! ఇక్కడ చూడండి. మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకాల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఆ బంధకాల్లో ఉన్న వాళ్ళకి ఏం తెలీదనమాట. మేము బాగానే ఉన్నాం అనుకుంటా ఉంటారు. ఒకరి దృష్టికి సరైనదిగా కనపడే మార్గం. కానీ అది మరణానికి చేరువైతుంది. కానీ వాళ్ళని విడిపించాలంటే నీ మట్టుకు నువ్వేమనుకోవాలా? ఒకవేళ నేను అలాంటి గుడితనంలో అదే బంధకాల్లో ఉంటే నా పరిస్థితి ఏంటి? నాకు వేరే ఆంటీ వాళ్ళు గాని, ఆత్మీయులు గాని ఎవరైనా చెప్తే నేను గూడా ఆమెలాగా అర్థం చేసుకోలేను. నేను గూడా వాళ్ళలాగా వినలేను. కాబట్టి ఒకవేళ నువ్వు అలాగుంటే పరిస్థితి ఏంది నీ పరిస్థితి అంటే, అయ్యో! నేను బంధించబడినానే. నన్ను విడిపిస్తే బాగుండు గదా! నేను బాగుపడితే బాగుండు గదా! అన్న మనసు మనకెట్లా వస్తదో, ఇప్పుడు ఆ బంధించబడిన వ్యక్తి గురించి కూడా అలాంటి మనస్సు మనం కలిగి ఉండాలి. నువ్వే అదే స్థితిలో, అంధకార స్థితిలో, ఏ వ్యసనంలోనో, ఏ వ్యక్తి బానిసత్వంలోనో, ఏ వస్తువు బానిసత్వంలోనో, ఏ పరిస్థితుల బానిసత్వంలో మగ్గిపోతున్నావనుకో, బంధించబడినట్లయిపోతున్నావు. ప్రభుని చూడలేకుండా, ఆయన ప్రజల వైపు రాలేకుండా, ఆ వెలుగు దగ్గరికి రాలేకుండా, ఏ వ్యసనంలోనే మునిగిపోతున్నావేమో. అప్పుడేం జేయాలి? అలా నువ్వుంటే నువ్వేమనుకుంటావు? నేను బాగుపడితే బాగుండు నువ్వనుకుంటావు గదా! నేను వీటి నుంచి బయటపడితే బాగుండు అనుకుంటావు. అదే బాధ, అదే భారం. వాళ్ళు బంధించబడినారు. వారి పట్ల కనపరచాలి. వారి కొరకై కన్నీరు కార్చాలమ్మా. మనము నిజంగా అడ్మిన్స్ అంటే, నిజంగా అడ్మిన్స్ యొక్క లక్షణాలేంటంటే, ఆత్మల గురించిన భారం, క్రీస్తు ప్రేమ, ఇతరుల పట్ల చూపించేటువంటి మనస్సు, క్రీస్తు సమర్పణ కలిగి ఉండటం. చాలా సార్లు సమర్పణ లేకుండా ఏమీ చేయలేం. నా మట్టుకు నేను గమనిస్తే. నాకు సమర్పణ ఏమి చేయను. కానీ దేవుని పని చేస్తానంటే కుదురుతదా? కుదరదు. అది సెట్ అవ్వదసల. యేసు ప్రభువునే చూస్తున్నాం. దేవుని కుమారుడే. తానే స్వయాన మన కొరకే దిగి రావాల్సిందొచ్చింది. తానే స్వయాన మన కొరకే బలి కావాల్సిందొచ్చింది. ఆ పరలోక రాజ్యంలో కూర్చొని, నోటి మాటతో వాళ్ళకి రక్షణ కలుగును గాక అంటే అవ్వలేదు. తను దిగి వచ్చి క్రయం చెల్లించాల్సిందొచ్చింది. మనం గూడా అంతే. ఒక విశ్వాసి నిలబడాలంటే, కొత్తగొచ్చిన వాళ్ళు నిలబడాలంటే, నీ సమయం వెచ్చించాలా. నువ్వు నిజముగా ఆ పాప లేకపోతే ఆ వ్యక్తి ఎలాంటి పరిస్థితిలో ఉందో, నువ్వు గూడా అక్కడ ఉన్నట్టుగా కన్నీరు కార్చు. తప్పకుండా ఆ వ్యక్తి నిలబడతాడమ్మా దేవుడు. వాస్తవం ఇది. నీ ప్రార్థన నేరుగా దేవుని దగ్గరికెళ్తది. అనేక సార్లు మొరపెడుతున్నా, దేవుని దగ్గరికి ఎళ్ళకపోవడానికి కారణం ఏందో తెలుసా? అది అలవాటుగా చేస్తున్నావు. అది హృదయం నుండి రావటం లేదు. అది చెయ్యాలి గదా అని చేస్తున్నావు. ప్రభు సన్నిధికి చేరే ప్రార్థన మనకుండాలి. అప్పుడే మనం గ్రూప్‌లో ఉన్న వాళ్ళని మనం నిలబెట్టగలం. మేము చేస్తున్నామండి, నిలబడలేకపోతున్నారంటే అర్థమేంటి? ప్రభు ఏమంటాడు? ఏమంటాడు? దైవ చిత్తానుసారమైన మనవి అంగీకరించబడతది.
అంతే, దానికి తిరుగులేదు. వారు గ్రూప్‌లో నిలవాలని నువ్వు చేస్తున్న ప్రార్థన అంగీకరించబడట్లేదంటే కారణం ఏంటి? నీ ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళటం లేదు. ఆయన అంగీకరించట్లేదు. అంటే ఇప్పటికి గూడా నా జీవితంలో అదే పోరాటం. ప్రభు అందరూ కదా! సాతాను చూపిస్తాడలా. అందరు స్త్రీలు చూడు ఎట్లా ఉన్నారో. నేనెందుకిలాగా? నేనెందుకిలాగా? ఆ క్వెషనింగ్ ఏపిస్తాడు సాతాను. చాలా సార్లు గూడా మనకిష్టమైన సమయాలు దేవునికి ఇవ్వాల్సిందొస్తది. ఖచ్చితంగా అదే సమయంలో లేపుతాడు. లే అని. ఇప్పుడా అనకూడదు. నీ అక్కర అప్పుడే వచ్చింది. అప్పుడు దేవుడి ఆజ్ఞకు నువ్వు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయకూడదు. అందుకని నువ్వు ఎప్పుడూ సిద్ధపడిన పాత్ర వలె ఉండాలి. ఇప్పుడు కుదరదు ప్రవ్వా తర్వాత. ఇప్పుడు జాలీగా కూర్చొని మాట్లాడుకుంటాం. ఇప్పుడు సరదాగా బయటికెళ్ళాం. ఇప్పుడు ఫ్యామిలీతో ఖుషీగా ఉన్నాం. ఇప్పుడు హ్యాపీగా భోంచేస్తాం. ఈవెన్ తినేటప్పుడు గూడా అంతే. నా గురించని గాదు, ఇన్ జనరల్‌గా. ఇప్పుడేదన్నా మంచి ఐటెమ్స్ ఉన్నాయి. అప్పుడు విందు ఉంది. అప్పుడు తినగూడదని మాట్లాడతాడు. ఏమంటే ఇప్పుడు వాళ్ళ కోసం నువ్వు భారంగా ప్రార్థన చేయాలంటాడు. అంటే ఇక్కడ ఏమని? నీకిష్టమైన తిండి ఉంది. ఆరోగ్యం ఉంది తినడానికి. అన్నీ ఉన్నాయి. కానీ తినకూడదు. క్రయం, 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 క్రయం. అర్థమైతా ఉందా? నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావో, ఆ బిడ్డ నిలబడాలంటే అరె దేవుడు చూపించేటువంటి ఆ మార్గంలోనే వాళ్ళని నువ్వు నిలబెట్టగలవు. ఉట్టిగా చేస్తున్నా గదయ్యా ప్రార్థన కొన్ని దినాలు. ఇవన్నీ మనకు మనకు ఎదురయ్యే సంగతులు. అనేక సార్లు మనం నిర్దాక్షిణ్యంగా కొట్టేస్తాం. దాన్ని కొట్టేస్తాం. ఈరోజు ఏం పెద్ద టాపిక్ లేదు. ఉపవాసం అవసరం లేదు. దేవుడు ఆత్మ నీకు ప్రేరేపిస్తున్నాడు. పర్వాలేదులే వాళ్ళంతా బానే ఉన్నారు. ఇంకో రోజు ఉంటాను. అయిపోయింది అక్కడ. ఇంకో రోజు కోసం రాకూడదక్కడ. దేవుడు ఎప్పుడు చెప్పినాడో అప్పుడు. అప్పుడు అవసరం వాళ్ళు. ఏ శోధనలో వెళ్ళిపోతున్నారో, ఎక్కడ పడిపోబోతున్నారో నువ్వు వాళ్ళ కోసం ఆ రోజు ప్రార్థన చేయడం అవసరం. నీ తిండి త్యాగం చేయడం అవసరం. నువ్వు ఖుషిగా ఉండే సమయం అది త్యాగం చేయడం అవసరం. ఇవన్నీ చూస్తాడు. ఇవన్నీ చూస్తాడు. ప్రభువు మనకు మాదిరి ఉంచిపోయినాడు. ఆయన అట్లా చేసినాడు. ఒక్కొక్కరిని సంపాదించుకోవాలంటే, ఒక్కొక్కరిని సంపాదించుకొని స్థిరపరచుకోవాలంటే, అది పోరాటమే శత్రువుతో అనేది గుర్తుంచుకోండి. నీ యుద్ధము మనుషులతో కాదు. చాలా సార్లు మాటలతో చెప్పి వాళ్ళని నడిపిస్తాం. నా మాటలకు వాళ్ళు వింటారు అని అనుకుంటాం. బుద్ధిహీనత. నా మాటల కంటే నా మోకాలు పనిచేయాలి. అదే వ్యక్తి గురించి కన్నీటితో నువ్వు ప్రార్థన చేయి. ఆ పరిస్థితులు తీసుకొనొస్తాడు. ఆ బిడ్డ మనసునన్నా మారుస్తాడు, స్థిరపరుస్తాడు. అట్టి రీతిగా మనం ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. కొన్నిసార్లు నువ్వు భారం ఉంటావనుకో, నిన్నే పంపిస్తాడక్కడికి. నువ్వే జేయిపో అంటాడు. ఒక విషయం కరోనా దినాల్లో వేరే మందిరంలో ఉదయం, సాయంత్రం ప్రార్థన జేయమంటే, సర్లే నేను చేస్తా ఉన్నాను. ఆ దినాల్లో నాకున్న శ్రమను బట్టి, ఆ కరోనా పరిస్థితిని బట్టి మందిరానికి ఎంతో భారంగొచ్చేది ప్రార్థన. ఉదయం, సాయంత్రం ఎళ్ళేదాన్ని. ఒక గంట సేపో, ముక్కాలు గంట, మోకాళ్ళ మీద ముక్కాలు గంట ఉండగలిగేదాన్ని. అలాగున ప్రార్థన చేస్తా ఉండేదాన్ని. ఎవ్వరుండేవాళ్ళు గాదు మందిరం. కింద వాచ్‌మెన్ వాళ్ళుండేవాళ్ళు. నేను సెకండ్ ఫ్లోర్‌లోనో, ఫస్ట్ ఫ్లోర్‌లో ఎళ్లి భారంగా ప్రార్థన చేసేదాన్ని. గట్టిగా ప్రార్థన చేసేది. ఎవ్వరుండరు. ఎవరొస్తారు కరోనా అప్పుడు మందిరానికి? ఇన్ఫెక్షన్‌లు అవి ఇవి అనుకుంటా. అన్నీ క్లోజ్ అన్నమాట మందిరాన్ని. అప్పుడు ఎళ్లి ప్రార్థన చేసుకొని తిరిగి వెళ్ళిపోయేదాన్ని పొద్దున, సాయంత్రం. అప్పుడు ధారాళంగా అన్నమాట దేవుడి ఆత్మ ఏది నడిపిస్తే అట్లా ప్రార్థన. నేనేమనుకుంటున్నాను, ఎవరో చేస్తారులే అనుకోని, ప్రభా ఇట్లా చేపిచ్చు, నీ ప్రజల్ని ఇట్లా చేపిచ్చు, ఇట్లాగా ఆత్మీయంగా తీసుకొని రా, బంధించబడిన వారు విడిపించు. అనేక మంది రక్షించబడినారు గాని మజ్జుల్లాగున్నారు, సోమరులుగున్నారు. లేవనెత్తు, గొప్ప సైన్యంగా సిద్ధపరచు, రక్షణ లేని వారు రక్షించు. ఇలాగ ప్రార్థన చేస్తున్నా. అలాగయిపోయింది ఎన్ని రోజులో. కొన్ని రోజులు చెప్పినాడు 57 ఎంతో రోజులు. అయిపోయింది. ఆ దినాలే. జాన్వరి స్టార్ట్ అది. దాదాపు 57, 53 డేసో. అంటే
జనవరి, ఫిబ్రవరి ఆ మధ్యలో అయిపోతాయి. ఆ బిద్దెలు అయిపోతాయి. హమ్మయ్య! అనుకున్నాను ఇంకా అక్కడి నుంచి ఊరు నుంచి వచ్చేద్దాం ఇక్కడ నిడదవోలు అనుకుంటుండగా. ఇంకా అప్పుడు అసలైన సంగతి మొదలుపెట్టినాడు. ఏంటి అనంటే, ఏది నువ్వు భారం కలిగి ప్రార్థన చేసినావో అది నాకు తెలీదు. ఇప్పుడు నేను ఆలోచిస్తే నన్నే తీసుకొచ్చిన ఆ మార్గంలో ఆ రోజు నుంచి. అదే మార్చ్ 29 అదే ఇయరే. ఆ ప్రార్థనలు అయిన తర్వాత మార్చ్ 29 ఆల్మైటీ ప్రేయర్ గ్రూప్ స్టార్ట్ అయింది. ఆల్మైటీ ప్రేయర్ గ్రూప్ రూపంలో అది స్టార్ట్ అవ్వలే. ఒక చిన్న గుంపుగా స్టార్ట్ అయింది. ఇద్దరుగా స్టార్ట్ అయింది ఆ దినం. కనుక ఆ దినంని అట్లాగా మార్చ్ 29 అని అలాగే గుర్తు చేస్తే దేవుడు అట్లా ఉంచిన. అది ఇంత అవుతదని తెలీదు. ఎందుకంటే నేను ఎవరికి భారముందో ఇప్పుడు దాని గురించి ఈ మాట చెప్పాల్సిందొచ్చింది. ఎవరికి భారముందో వాళ్ళకి పని అప్పగించబడతా ఉంది. నెహెమ్యాను గూడా చూపిస్తా వచ్చినాడు దేవుడు. నెహెమ్యా కూర్చుండి ఏడ్చి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు. ఆ భారం యెరూషలేములో ఉన్న వాళ్ళకి గూడా లేదు. ఎక్కడ ఉన్న ఈ నెహెమ్యాకుంది భారం అది కాల్చబడిందని. దేవుడు అదే నెహెమ్యాను వాడుకున్నాడు. అది కట్టించడానికి. అలాగున నిజంగా నీకు భారం ఉంటే నీకు పని అప్పగించబడతది. నీ వల్లనే దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రార్థనలో భారం కలిగి ఉంటావు. ఎలా ఉండాలంట? నీ చుట్టూ వాళ్ళున్నారు గదా! ప్రభా! అందుకని మనం గుర్తుపెట్టుకోవాలి మన గ్రూప్‌లలో గూడా. ఇలాగున బంధించబడిన వాళ్ళు, బంధకాల్లో ఉన్న వాళ్ళు వస్తారు. అది ఎప్పుడు మనసులో గుర్తుంచుకో. సమరయశ్రీ లాంటి వాళ్ళుండొచ్చు, జక్కయ్య లాంటి వాళ్ళుండొచ్చు. కానీ వాళ్ళని తృణీకరించకూడదు. వాళ్ళని త్రోసివేయకూడదు. వాళ్ళని మార్చడానికే ఈ గ్రూపు అనేది గుర్తుంచుకొని, బలహీనులైన ఒకవేళ మనల్ని అసహించుకున్నా, ఒకవేళ మనల్ని తృణీకరించినా, వాళ్ళని ప్రేమతో సమకూర్చుకోవాలనేది దేవుడి దినాన మనతో చెప్తా ఉన్నాడు. అంటే అందరూ బలవంతులే ఉండరు. బలవంతులైన మీరు బలహీనుల దౌర్బల్యములను భరింప బద్దులై ఉన్నారు. రోమా 15:1. కాగా బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాం. ఆ రీతిగా బలహీనుల దౌర్బల్యాన్ని మనము భరించాలి. కాబట్టి అలాగని బంధించబడిన వారు మనం కూడా ఉన్నట్టు మన వారి కొరకై ప్రార్థన చేయాలి. అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా శరీరంతో ఉన్నారు గనక కష్టంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆ రీతిగా బయట అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ రావాలా. ఒకవేళ పాపంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ విడిపించబడేటట్లు మనం ప్రార్థన చేయాలి. సరే దేవుడి మాట మన కొరకై దీవించు. ఆమేన్. నమ్మకం గల పరలోక తండ్రి, వచ్చినప్పుడు నీవు మాట్లాడిన నీ ప్రశస్తమైనటువంటి మాటలను నీకు ఎంతో వందనాలు అయ్యా. నీ మనసు ఏంటో, నీ భారం ఏంటో మాకు తెలియజేస్తా వచ్చినారు. మరలా ఒకసారి నాతో మాట్లాడుతూ వచ్చినారయ్యా. బంధింపబడినట్టు అయ్యా, బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవాలని, అయ్యా కష్టంలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోవాలని మాట్లాడుతూ వచ్చినారయ్యా. ఒకప్పుడు నా స్థితి కూడా ఇలాంటిదే ప్రభా. ఎన్నో బంధకాలు, ఎన్నో కష్టాలు ప్రభా. నన్ను తెచ్చి నాతో మాట్లాడినటువంటి ఆ పరలోకపు దేవుడు ఈ దినం వరకు నన్ను నడిపిస్తా ఉన్నారు. నా జీవితంలో నేను వెనక్కి చూసుకుంటే ఎన్నో కార్యాలు, ఎన్నో బంధకాల నుంచి నన్ను విడుదల చేస్తా వచ్చినారు. కేవలం నీ మాట ద్వారా పట్టుకొని నేను స్టికాన్ అయినప్పుడు ఎన్నో కార్యాలు నా ద్వారా జరిగిస్తా వచ్చినారు. ప్రార్థించే సమూహంలో నేను ఉండాలని మీరు మాట్లాడుతూ వచ్చినారు. మీరున్న కారణాన్ని బట్టి నా జీవితంలో ఎన్నో బంధకాలు విడిపోతా వచ్చినాయి. వాళ్ళ రూపాంతర క్రియ జరిగిస్తా వచ్చినారు. ఇలా వెలిగించబడినటువంటి నేను ఈ దినాల్లో, ఈ కాలంలో నా తోటి
ఉన్నటువంటి ఈ బిడ్డల కొరకై భారము, చింత, విచారము లేని స్థితిలో ఉన్నాను. నన్ను క్షమించరా ప్రభా. ఏదో యాంత్రికంగా నడుస్తా ఉందేమో ప్రభా. నన్ను క్షమించండి. మీ రక్తధారలతో నన్ను కడగండి అయ్యా. నా కొరకై ఎన్నో వింత కార్యాలు చేస్తా వచ్చినారు. అదేను దాన్నే గ్రహించలేకపోతున్నాను. కానీ నా చుట్టుపట్ల ప్రభా ఎంతమంది నశిస్తా ఉన్నారు. గ్రూప్కి వచ్చి కూడా నిలవబడలేక వెళ్ళిపోయినటువంటి బిడ్డలు ప్రభా, వారి కొరకై నేను భారం కలిగి ప్రార్థించగలిగే కృపను నాకు అనుగ్రహించండి. లోకం ఎంతో బహు భయంకరంగా ఉంది. నాశనంలోకి జోగుతూ ఉన్నారయ్యా. వారి విషయమైనటువంటి చింత, మానని వేదన, దుఃఖము నా హృదయంలో కలుగజేస్తురండి. నీ హృదయ భారము నేను పంచుకునే కృపను నాకు అనుగ్రహించండి. ఈ జీవితము వ్యర్థమైపోకున్నట్లుగా నీ ఆకలి, నీ దాహం ఎరిగి నేను ప్రవర్తించినట్లుగా నన్ను నేను కొరకై జ్ఞాపకం చేసుకుంటారండి. స్వార్థపూరితమైనటువంటి జీవితం నుండి నా స్వంత ఇష్టాలకు సిలువ వేయబడటకు ఇష్టపడని జీవితం నుండి నేను ఏర్పరచుకునేటువంటి జీవితం నుండి నా సుఖభోగాలకు నేను చనిపోలేనటువంటి స్థితి నుండి నన్ను విడిపించండి. నీ సిలువ ఎందుకు వస్తా ఉన్నానయ్యా, కనికరించండి. ఈ సిలువ కార్యము నన్ను నూతనంగా జరిగించండి. ఎంతైనా కృప చూపించండి. నేనే ప్రభా, ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చినారు. ఈ భారము నాకు అనుగ్రహించమని, ఈ భారము కొలది నేను పని చేయగలుగునట్లుగా నాలో ఈ భారం అధికం చేసి నడిపించమని ప్రార్థిస్తూ ఈ కృపావాక్యాన్ని నన్ను అప్పగించుకుంటూ క్షమాపణ పెడుతూ కృపగలిగిన తండ్రి నన్ను కరుణించమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.